హాయ్ అండి అందరికీ. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఏ విధంగా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందనో కర్రీ చేసుకునే విధాన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఉల్లి పరకల కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీటితో కర్రీ అండి. వీటినే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అని అంటారు. వీటితో కర్రీ ఏ విధంగా చేస్తారో, ఎలా చేస్తారో అనేదే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అస్సలు ఈ కర్రీ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి అసలు నెంబర్ 1గా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో మీరు చూస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ విధంగా వండుతానో మీకు అన్నీ కూడా నేను చూపిస్తానండి. కొన్ని టిప్స్ కూడా నేను మీకు ఇందులో చెప్తానండి. వీడియోలోకి వెళ్దామండి. ఈ ఉల్లి పరకలన్నీ నేను బాగా క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఎంత క్లీన్ చేసుకున్నానో. ఇక్కడ బ్లాక్గా ఉంటుంది కదా, ఇక్కడ మట్టి ఇదంతా ఉంటుంది, అదంతా కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఈ చివర్లో కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను మీకు. ఇవి ఉన్నాయి కదా, 1 ఇంచు పొడవుతో కట్ చేసుకుంటే చాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మీకు ఉడకడానికి కూడా బాగుంటాయండి. మరియు పొడవు కాకుండా మరీ చిన్నవి కాకుండా కరెక్ట్గా 1 ఇంచ్ పొడవుతో సరిపోతుంది. ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టేసుకుందాము. కట్ చేసి పెట్టుకొని ఇంకొకసారి కూడా నేను క్లియర్గా కడిగి పెట్టుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అంటే 2-3 సార్లు కడిగితే అందులో ఉన్న ఏదన్నా మట్టి, చిన్న ఇసుక అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా అంతా పోతుంది. ఇప్పుడు వంట ప్రాసెస్ చేద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఒక 5 చెంచాల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కగానే పోపు గింజలు అంటే పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కలిపి ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని అందులో వేసుకుందాం. ఆయిల్ మరిగింది, పోపు గింజలు వేసుకుందాము. ఇవి ఫ్రై చేసుకుందాము. చూడండి ఈ మాత్రం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పరకలు వేసేసుకుందాము. అన్నీ కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని మూత పెట్టుకున్నాము.
మూత పెట్టుకోవడం వల్ల మనకు బాగా మగ్గుతాయి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, మనం ఎటువంటి వాటర్ వేయకుండానే ఎంత వాటర్ ఊరాయో. నేనైతే ఈ కర్రీలో అయితే అసలు ఆనియనే వేయట్లేదండి, ఎందుకంటే ఇవి ఉల్లి పరకలు కాబట్టి వాటికే ఉల్లి కూడా ఉంటుంది. దానివల్ల మనం ఉల్లిగడ్డలు వేసుకోవడం వల్ల స్మెల్ వస్తుందండి, దానికోసమే నేను ఉల్లిగడ్డలు వేయట్లేదు. ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు 2 యాడ్ చేసుకుంటున్నాము. నేను ఫుల్ 1 స్పూన్ నిండా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కూడా పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి నేను మిక్స్ చేసుకుంటాను. ఈ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుందండి, చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుందామండి. నేను 3 మీడియం సైజు టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను. నేను 3 మీడియం సైజు టమోటాలు వేసేస్తున్నాను. ఈ కర్రీలో కూడా నేను ఎటువంటి వాటర్ అయితే వేయనండి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వచ్చేసాయి. దానికి తోడు మనం టమోటాలు వేసాము. టమోటాలు నుండి వచ్చే వాటర్, కర్రీలో నుండి వచ్చే వాటర్ సరిపోతాయి మనకి. మనం చేసేది డీప్ కర్రీ కాబట్టి మనకు అసలు వాటరే అవసరం లేదండి, అంతా ఆయిల్లోనే ఉంటుంది. ఆయిల్లోనే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పే విధానం మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది నాకైతే తెలియదండి. నేనేమన్నా స్పీకింగ్ స్కిల్స్ ఏమన్నా మార్చుకోవాలా అన్నది నాకైతే తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు అని నాకు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను స్పీకింగ్ స్కిల్స్ మార్చుకోవడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు అలాగే టమోటాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి బాగా ఉడికించుకుందామండి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలన్నీ చూసుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ 2 వేసుకొని కలుపుకుందాము. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే లైట్గా వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాము. మూత పెట్టేసుకొని కాసేపు ఉడికిచ్చేసేసుకుందాము. ఆల్మోస్ట్ మన కర్రీ 90% అయిపోయి ఉంటుందండి. ఈ స్టేజ్లో ఒకసారి మూత తీసేసుకొని చూడండి, ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకుందామండి, ఒక 4 రెమ్మలు. ఎందుకంటే ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తో వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటామండి. అసలు స్మెల్ అయితే వస్తుందండి, సూపర్ వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినేసేయాలన్నంత ఆత్రంగా ఉంది, చాలా బాగుందండి. అసలు చూడండి, మూత పెట్టుకొని 1 నిమిషం పెట్టుకొని తెరవ తీసేద్దాం. మన కర్రీ అయితే 100% అయిపోయిందండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. చూడండి, కంప్లీట్ గా అయిపోయింది. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసానండి, అందుకని మీకు ఆయిల్ కనిపించట్లేదు. మీరు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. మన కర్రీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి, నేను చూస్తాను.
మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.